మంచిది. ఈరోజు మనము చాలా డిఫరెంట్ వాక్యాన్ని మనం చూద్దాము. ఇప్పటి వరకు తెలిసింది మనకు వేరు, ఈరోజు చెప్పబోయేది వేరు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక 3 రెఫరెన్సులు ఉన్నాయి. ఈ రెఫరెన్సులు కూడా మీరు రాసుకోండి. ఫస్ట్ ఆ రెఫరెన్సులు చెప్తాను, అది రాసుకోండి. తర్వాత 3 వాక్యాలు కూడా మనం చూద్దాం. ఈరోజు డేట్ రాసుకోండి. పైన హెడ్డింగ్ ఏం పెడతారంటే, అంటే దేనికోసం వాక్యం చెప్తున్నాను అంటే, ఒక క్రైస్తవుడు రక్షణని కోల్పోతాడా అనేది పెట్టుకోండి. క్రైస్తవుడు రక్షణని కోల్పోతాడా? చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నరాలు కట్ అయిపోతాయి సబ్జెక్ట్లో వెళ్ళినప్పుడు. మనకు చాలా అవసరం. క్రైస్తవుడు రక్షణని కోల్పోతాడా? ఫస్ట్ బైబిల్ వచనము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. రాసుకున్న వాళ్ళు రాసుకోండి. రెండోది హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. 4, 5, 6 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. తర్వాత నెక్స్ట్ మూడో వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలు చదువు. 26, 27, 28, 29. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 26 నుండి 29 వచనాలు. రైట్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. వాక్యంలో వెళ్తున్నా, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రైట్. ఈ వాక్యంలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఇది జరిగిన ఒక సంఘటన అన్నమాట. ఈ జరిగిన సంఘటనని మనం ధ్యానం చేద్దాం. మీరు ఎప్పుడు కూడా ఈ వచనాల్ని మీరు పదే చదవాలి. దీంట్లో చాలా లోతైన మర్మం ఉంది. అంటే ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత కూడా తన రక్షణను కోల్పోవచ్చు. రక్షణను కోల్పోయినప్పుడు వాడు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ఇక డౌటే లేదు. ఎవరు నరకానికి వెళ్తారు, ఎట్లా అనేది మనం చూద్దాం. అసలు రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటిదంటే, ఏ రోజైతే మనం సువార్తను అంగీకరించినామో, యేసుప్రభు దేవుడు చనిపోయిండు పాపాల కొరకని మనం ఎప్పుడైతే నమ్మినామో, ఆ రోజు మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఒప్పుకున్నప్పుడు, యేసుప్రభు మన కొరకు చనిపోయింది అన్నప్పుడు మనం రక్షింపబడినాం అన్నమాట. ఆ రక్షణని మనం తర్వాత నీటి బాప్తిజం ద్వారా రుజువుపరుస్తాం. ఆ రక్షణ ఉంటుంది. ఈ రక్షణ ఉన్నప్పుడల్లా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు అర్హుడు అవుతావు. అయితే ఈ రక్షణ అనేది ఎప్పుడు కోల్పోతావు అంటే, ఎప్పుడైతే మనం యేసు ప్రభువును మనం స్వీకరించామో, నువ్వు బాప్తిజం తీసుకొని ప్రభువుని నమ్ముకొని తర్వాత
ప్రభువుని తిరస్కరించి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే నీలో రక్షణ అనేది కోల్పోతావు. ఈ రక్షణ అనేది కోల్పోయిన తర్వాత నువ్వు మళ్ళీ మారు మనసు పొంది నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తే కూడా అది నీకు దొరకదు. ఖచ్చితంగా డైరెక్ట్ నరకానికే పోతున్నావు. హల్లెలూయా. ఇది నా మాటలు కాదు, ఇది బైబిల్లో ఉన్న ఈ వచనాలు. ఈ వచనాలు 3 వచనాలు మనకి ఇవి చెప్తాయి. మనం దీని గురించి మళ్ళీ స్టడీ చేద్దాం. ఇప్పుడు అమెరికాలో జరిగిన ఒక యథార్థమైన కథ మీకు చెప్పాలి. ఆ కథ చెప్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఈ కథలో మనం ఇంకా ఏం విషయాలు నేర్చుకోవచ్చు అంటే, ఒక మనిషికి దయ్యం ఎట్లా పడుతుంది, ఒక మనిషికి దయ్యం పట్టిన తర్వాత దయ్యానికి చోటిస్తే ఏమవుతుంది, దాన్ని ఎలా తరిమి కొట్టచ్చు, చోటిచ్చిన తర్వాత దయ్యం ఎలా పనిచేస్తుంది అనే అనేక విషయాలు మనము ఈ కొద్దిసేపట్లో మనము నేర్చుకొని మనం ఈ వాక్యాన్ని మనం ముగించుకున్నాం. చాలా కళ్ళు ఓపెన్ అవుతాయి అన్నమాట. రైట్, ఓకే. ఇక్కడ మనం చూస్తే ఒక దైవజనుణ్ణి ఒక సంఘానికి పిలిచారు. దైవజనునికి సంఘానికి పిలిస్తే ఆయన మీటింగ్స్ అయిపోయినాయి. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారితో చాలాసేపు మాట్లాడారు. ఇంకా పడుకోవాలి. పడుకున్నప్పటికి వాళ్ళ అమ్మాయి గారు వచ్చి, నాన్నగారు మీరు కుటుంబ ప్రార్థన చేస్తే నేను నిద్రపోతాను అని చెప్పింది. ఈ దైవజనుని పిలిచిన ఆ దైవజనుడు మనమందరం ప్రేయర్ చేద్దామని ప్రేయర్లో కూర్చున్నారు. ప్రేయర్లో కూర్చోగానే ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు ఈ దైవజనుడు కళ్ళు ఓపెన్ చేసిండు. ఆయనకు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో ఏం జరుగుతుందంటే ఈ దైవజనుడు చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఒక పాస్ట్రమ్మ ఉంది. బాగా జాగ్రత్తగా వినాలి స్టోరీ. దీంట్లోనే దయ్యం ఎట్లా పడుతుంది ఇవన్నీ చెప్పటం జరుగుతుంది. పాస్టర్మ్మకి ఆమె సండే ప్రేయర్ నడిపేది, వరాల్లో వాడబడేది, బాగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుండే. సంఘం కొంచెం చిన్నగా ఉండేది, కానీ మంచి ఆరాధన చేస్తుండే, మంచి ఆత్మకు ఉండేది. కానీ ఆమె మనసులో కొంచెం బాధ ఉండే, నేను డబ్బు సంపాదించాలా, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించాలా అనే ఉండే. అయినా కానీ దేవుడు నాకు ఇచ్చింది కదా అనుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈ దైవజనుడు దర్శనం చూస్తూ ఉంటే ఒక చిన్న దయ్యము మెల్లగా ఆమె ఒక చైర్ మీద కూర్చుంటే ఆ దయ్యం వచ్చి ఈమె చెవు దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతుంది. ఈ పాస్టమ్మ గారికి తలంపుల లెక్క అర్థమవుతుంది. కొన్ని చెడ్డ తలంపులు రావటం మొదలైనది. ఆ తలంపులు ఏంది అని అంటే అది తలంపులు కాదు, యాక్చువల్గా దయ్యం వచ్చి మాట్లాడుతుంది. ఈ దైవజనుడు కనబడుతుంది ఆ దయ్యం. ఇది రియల్గా జరిగిన స్టోరీ. అయితే ఆ పాస్టర్మ్మకి తలంపు వస్తుంది, నువ్వు ఇక్కడ ఎన్ని సంఘాలు నడిపినా వేస్టే, పేరు ప్రఖ్యాతలు ఏం రాదు, నువ్వు లోకంలో రా, ఈ పాటలు పాడేది క్లబ్ డ్యాన్స్లో పాడు, మంచి డబ్బు వస్తుంది, చప్పట్లు కొడతారు, బాగా పైసలు వస్తాయి, నేమ్ ఫేమ్ వస్తుంది నా ఆలోచన రాగానే ఈ ఆలోచన ఫెయిల్ అయిపోను కాక ఓ సైతాన ఏసునామలో పో అని పలకంగానే ఆ దైవజనుడు చూస్తూ ఉన్నాడు. ఆమె భుజం మీదకెళ్ళా దయ్యం వెళ్ళిపోతుంది, పారిపోతున్న ఏసునామం అనగా ఆ ఆలోచన కూడా మళ్ళీ ఆమెకు రాకపోతుంది. అట్లా కొన్ని రోజులు ఉండిపోతుంది. తర్వాత మెల్లగా ఏమైంది, మళ్ళీ ఈ దయ్యం వచ్చేది, మళ్ళీ ఇట్లా మాట్లాడేది, మళ్ళీ ఆమె గద్దించేది. ఒకరోజు ఏమైందంటే ఈ ఆలోచన అట్లనే సైతాన్ మాట్లాడుతూ ఉంది. ఈ ఆలోచన ఈమెకు నచ్చింది. అవును నిజమే కదా, నేను ఇట్లా ఉండకూడదు, సేవ చేస్తే నాకేమొస్తుంది, నేను కూడా లోకంలో వెళ్ళిపోవాలా, నాకు కూడా కోరికలు ఉన్నాయి, నేను తీర్చుకోలేకపోతున్నా అని
ఆమె ఏం చేసిందంటే ఆ ఆలోచనని యాక్సెప్ట్ చేసేది. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమైందంటే అప్పటి వరకు ఆ చెవు దగ్గర ఉన్న దయ్యం ఏమైపోయిందంటే ఆమె లోపల వెళ్ళిపోయింది. అసలు దేవుడు ఆమె ఆ దైవజనునికి ఆమె ఎక్స్రే చూపిస్తున్నాడు అనమాట. స్కానింగ్ ఎక్స్రే అంటారు కదా, స్కానింగ్ రిపోర్ట్లో మనం పెడితే ఎముకలు అన్నీ ఎట్లా కనబడతాయో అప్పుడు ఆ పాస్టమ్మ గారి ఇట్లా బాడీ మొత్తం కనిపిస్తూ ఈ దయ్యం ఏమైపోయిందంటే ఆమె బ్రెయిన్లో పోయి కూర్చుంది. ఒక చిన్న కాయిన్ లెక్క, 1 రూపీ 2 రూపీస్ నాణ్యం ఉంటుంది కదా కాయిన్, ఆ కాయిన్ లెక్క అది అంటుకపోయిందనమాట. బయట ఉన్న దయ్యము ఎప్పుడైతే ఆమె ఆలోచనను స్వీకరించిందో ఆ దయ్యం ఏమైపోయింది, ఆమె లోపల వెళ్ళిపోయింది. ఆమె ఏమైపోయింది, ఆ కాయిన్గా ఆ దయ్యము ఎప్పుడైతే ఇట్లా కాయిన్గా మారిపోయి ఉందో అక్కడి నుంచి ఏమైపోయింది అని అంటే ఆమె చర్చిని వదిలేసింది, భర్తను వదిలేసింది, పిల్లల్ని వదిలేసింది, లోకంలో కలిసిపోయింది. భయంకరంగా వ్యభిచారము పాపంలో ఆమె వెళ్ళిపోయింది మొత్తం. ఒక చర్చికి నడిపించిన పాస్టమ్ అన్నమాట. ఇది కథగా జరిగిన వాస్తవం ఇది. హల్లెలూయా. అయితే ఈమె ఫుల్ వ్యభిచారం పాపంలో ఉంది, తర్వాత మందు తాగుతుంది, మొత్తం డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, ఎవరితో పడితే వాడితో పాపం, మొత్తం లైఫే చేంజ్ అయిపోయింది. ఈమెకు నచ్చిన లైఫ్ దొరికింది, డబ్బులు, బంగారము, ఒంటి నిండా మంచి మంచి డ్రెస్సులు, సేవాభారము, కుటుంబం, ఇదంతా లేదు. అదైతే మంచిగా ఫుల్ హ్యాపీ అయిపోయింది, అట్లనే ఉండిపోయింది ఆమె. అయితే ఇట్లనే ఉంది ఈమె జీవితం, ఇట్లనే నడుస్తూ ఉంది. ఈమె చర్చిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, సంఘ పెద్ద అంటారు కదా, ఈమెను బాగా ఇష్టపడే ఒక పెద్ద మనిషి అనమాట. ఆయన కూడా ఒక దైవజనుడు. అరే పాస్టమ్మ గారు ఇట్లా అయిపోయారు, ఆమెను ఎట్లయినా కానీ దేవునిలో తీసుకురావాలి, కొన్ని మాటలు నేను చెప్తే ఆమె వింటదేమో అని చెప్పి ఆమె ఉన్న లాడ్జ్కి వెళ్ళిండు ఆయన. డోర్ కొట్టిండు. డోర్ కొట్టంగానే ఈమె సడన్గా డోర్ ఓపెన్ చేసింది. ఆ మంచంలో ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈమె ఆ దైవజనుని చూడంగానే మీ యేసు ప్రభు వద్దు, నీ సంఘం వద్దు, నేను నరకానికైనా పోతా కానీ యేసు ప్రభుతో నేను జీవించను, నేను సేవ చేయను, నాకు సంబంధం లేదని ఆ దైవజనుని ముందే ఆయన ముఖం ముందర డోర్ ఇట్లా క్లోజ్ చేసేసింది అనమాట కోపంతో. అప్పుడు ఏమైపోయిందంటే ఆ దైవజనుడు చాలా ఫీల్ అయ్యిండు. ఇదంతా కూడా దర్శనంలో చూస్తున్నాడు ఇంకొక సేవకుడు. అయితే ఎప్పుడైతే ఆమె నోటి ద్వారా ప్రభువుని తిరస్కరించిందో వెంటనే ఏమైపోయిందంటే ఆమె తలలో కాయిన్ లెక్క ఏదైతే సైతాన్ ఉందో కాయిన్ లెక్క అయిపోయింది కదా, అది కరిగి ఏమైపోయిందంటే ఆమె ఆత్మ లోపల వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఆమె మొత్తం లోకంలో కలిసిపోయింది. ఇంకా ఆమె ఇంకేం చేయటం మొదలుపెట్టిందంటే వాళ్ళ భర్తని, నువ్వు సంఘం నడిపిస్తున్నావు, నీ సంఘంని నేను ఆపేస్తా, చర్చిని మొత్తం చెదరగొడతా అని చెప్పి రోజు ఫోన్లు చేసి దమ్ చేస్తుండే, చాలా ఇబ్బంది పెడుతుండే. వీళ్ళ భర్త ఏమో ఆమెను మార్చాలని చెప్పి ఆమె ప్రార్థన చేసేటోడు, ఆమె ఏమో మారేది కాదు. ఆమె అట్లా అయిపోవటానికి ఆ లోపల ఉన్న అంత దురాత్మ అట్లా చేసేదన్నమాట, ఆయన సంఘం నడపద్దు, సేవ జరిపియద్దు అని. ఇట్లా ఒక దైవజనుడు, పేరుగాంచిన దైవజనుడు చూస్తున్నాడు రియల్గా, ఆయన ప్రేయర్ చేస్తుంటే ఆయనకు మొత్తం ఈ సినిమా కనబడుతుంది. అప్పుడు ఈ దైవజనుడు, దర్శనం చూసే దైవజనుడు అడిగాడు, ప్రభువా ఇవి నాకెందుకు చూపిస్తున్నావు, నేను ఆమె కోసం ప్రేయర్ చేయాలనా, ఆమె ప్రేయర్ చేస్తే ఆమె సైతాన్లకి విడుదల వస్తా అంటే నేను ఆమె కోసం ప్రేయర్ చేస్తా అంటే దేవుడు ఆయనతో చెప్తున్నాడు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత దేవుడు ఆయనకు స్వయంగా కనబడ్డాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆమె కోసం ప్రేయర్ చేయొద్దు, ఆమె తన రక్షణను ఆమె కోల్పోయింది,
ఆమె 100 మందితో వ్యభిచారం చేసి క్షమాపణ కొరకు నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా నేను ఆమెను క్షమించేటోని. కానీ నా సేవకుడు ఆమె దగ్గరికి వెళ్తే ఆయన ముందర చెప్తుంది, నాకు యేసుప్రభువే వద్దు, నేను నరకానికైనా పోతా కానీ యేసుప్రభుతో ఉండను. ఆమె నోటి ద్వారా దాన్ని ఒప్పుకుంది కాబట్టి ఆమె రక్షణను కోల్పోయింది. నువ్వు ప్రార్థన చేసినా ఆమె పరలోకానికి రాదు, నువ్వు ప్రార్థన చేసినా ఆమె మారు మనసు పొందదు, ఆమె కోసం చెయ్యకు అని చెప్పాడు. అప్పుడు ఈ దైవజనుడు ఏం అడిగిందంటే, ప్రభువా ఇట్లా సేవ చేసేవాళ్ళు ఇట్లా కోల్పోతే రక్షణ కోల్పోతామా? అట్లా నిజంగా జరుగుతుందా అంటే, బైబిల్లో ఇట్లాంటి రెఫరెన్సులు ఏమైనా ఉన్నాయా అంటే, ఇక్కడ 3 రెఫరెన్సులు ఇచ్చిండు. ఇది దేవుడిచ్చిన రెఫరెన్సులు అనమాట, అందుకే మీకు రాసుకోమని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెఫరెన్స్లకు వెళ్ళకముందు మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. దేవుడు అందరి పాపాలు క్షమిస్తాడు, కానీ కొంతమంది బాగా దేవుని వరాలతో వాడబడి దేవుని ఒక ప్రేమ, దేవుని ఒక వాక్యం బాగా తెలుసుకొని అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా సడన్లో చేంజ్ అయిపోతారు. చేంజ్ అయిపోయి నాకు సేవ వద్దు, దేవుడు వద్దు, నాకు ఏం వద్దు అని చెప్పి వెనకకు తిరుగుతారు. అది ఎప్పుడు కూడా మనం చేయొద్దు. అది నువ్వు ఏ రోజైతే చేసినావో నీ రక్షణను నువ్వు కోల్పోయినట్టు. పక్క నరకమే, నువ్వు చచ్చినా కూడా డైరెక్ట్ నరకమే ఇక. హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రభువులో వచ్చిన మనలా మనం పాపం చేస్తాం, దానికి రక్షణ కోల్పోము, ఎందుకంటే దేవునికి తెలుసు. కానీ వరాలతో వాడబడుతూ ఆ తర్వాత వాక్యం బాగా తెలుసుకొని అభిషేకింపబడి ఒక హయ్యర్ స్టేజ్లో ఉన్న వ్యక్తులుగా మారిన తర్వాత నోటి ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ ప్రభువే నాకు వద్దు అని కానీ మనం చెప్పిన మా జీవితంలో ఖతం అయిపోయింది. అవ్వబోయింది, బువ్వబోయింది. హల్లెలూయా. ఇదే వచనాలు ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. హల్లెలూయా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఎవరైనా చదవండి, తెలుగులో ఎవరైనా చదవండి. రమాదేవి అంటే మీరు చదవండి. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయక ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరణమైన పాపము కలదు, అట్టి దానిని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు చాలు. ఇక 15వ వచనంలో ఏముందంటే, మరణకరమైన పాపము కలదు అని అంటున్నాడు. అంటే మరణం కంటే కూడా భయంకరమైన పాపం. నువ్వు మామూలుగా ప్రభువుని నమ్ముకొని కూడా నువ్వు పాపం చేస్తే మళ్ళీ నీ క్షమాపణ దొరుకుతుంది. కానీ ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత, కొన్ని క్వాలిఫికేషన్స్ వచ్చిన తర్వాత నువ్వు పాపం ఒప్పుకుంటే దానికి ఛాన్స్ ఉండదు, నువ్వు నరకానికే పోతుంది. ఇప్పుడు ఈ నేను చెప్పిన మాటలు ఆ స్టేజ్ మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. ఆంటీ గారు ఇప్పుడు ఇది చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చదవండి. అందులో 5 క్వాలిఫికేషన్స్ ఇచ్చిండు అనమాట. చూడండి, అంటే 5 అర్హతలు ఇచ్చిండు. ఈ అర్హతలు ఉన్న వాళ్ళకే ఈ రక్షణ కోల్పోయేదనేది ఉంటుంది. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మతో పాలివారై దేవుని దివ్యవాక్యములను రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయచు బహాటముగా ఆయన
ఆయనను అవమానపరుచుచున్నారు. చాలు కనుక చాలు మారు చాలు మనసు అమ్మ పొందినప్పుడు చాలమ్మా చాలు. ఇక్కడ 5 విషయాల గురించి మాట్లాడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాలు చదివినప్పుడు 5 విషయాలు ఉన్నాయి. ఒక్కసారి వెలిగింపబడి అంటే ఒక్కసారి వాళ్ళు రక్షింపబడి, తర్వాత పవిత్రమైన వరముల రుచి చూసి, యేసుప్రభుని రుచి చూసి, తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో వాడబడి, ఆ తర్వాత దివ్యమైన వాక్యంని రుచి చూచి, తర్వాత శక్తుల గురించి మాట్లాడుతారు. అంటే గొప్ప గొప్ప అద్భుతాలు సూచక్రియలు చేసిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు ఈ స్టేజ్లో ఉండి ప్రభువుని నిరాకరిస్తే వాళ్ళ రక్షణను వాళ్ళు కోల్పోతారు. వాళ్ళు నరకానికి అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చదువుతాం. ఈ వచనాలు మీరు మళ్ళా కూడా ధ్యానం చేయాలి. మళ్ళా కూడా మీరు చదువుతూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26, 27, 28, 29 వచనాలు చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇంకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్ష్ణమైన అగ్నియు నీకను ఉండదు. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధ్యమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమకు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. పగ తీర్చుకో. చాలమ్మా చాలు. ఇక్కడ యేసు ప్రభువుని అంగీకరించి తర్వాత ఆయనను తొక్కి ఆయన రక్తాన్ని అపవిత్రపరిచి, తర్వాత స్పిరిట్ ఆఫ్ గ్రేస్ కృప ఆత్మకు విరుద్ధంగా ఉన్న వారికి మరీ ఎక్కువ దండన ఉంటుంది అంటున్నారు. హల్లెలూయా. అంటే అంతకుముందు మనం 6వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు చదివినప్పుడు 5 విషయాలు ఉన్నాయి అందులో. అందుకే యేసుప్రభు ఏమంటాడంటే, నీ నామంలో దయ్యం నిలగొట్టలేదా, రోగులను బాగు చేయలేదా, ప్రవచనం చెప్పలేదా అంటే, నువ్వు ఎవడో నాకు తెలియదు అంటాడు. అక్రమం చేయువారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటాడు. చాలా భయంకరమైన విషయం ఇది. అంటే ప్రార్థనలు చేస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగులు బాగవుతున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి, అడుగు పెట్టంగానే అన్నది గొప్ప విషయం కాదు. హల్లెలూయా. వాక్యానుసారంగా మనం ఉండాలి. అది లేకుండా సైతాన్ చెప్పే మాటలు వినేసి సైతాను పోకడాలకి వాటికి లోబడిపోయినప్పుడు చాలా ఘోరమైన శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇక నీకు నరకమే గతి ఇంకా. హల్లెలూయా. దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది సేవకులను మనం చూసినప్పుడు వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, కానీ దేవునికి నచ్చినట్టు ఉండదు, కానీ జరుగుతుంటుంది. హల్లెలూయా. మనకు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఏంది ఇంత చేస్తున్నారు, దేవునికి విరుద్ధంగా చేస్తారు కదా అని. పాపం వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు వాళ్ళ రక్షణను కోల్పోతారు. హల్లెలూయా. నెక్స్ట్ విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పోని, రోగులు పోని, చచ్చిపోయిన శవమే లేవని. ఏది జరిగినా ప్రభువుని మహిమపరచాలి. కొంతమంది ఏం చేస్తారంటే, మేమే గొప్ప, మా దగ్గరే అభిషేకం ఉంది, మేమే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు కొన్ని మీటింగ్స్ పెడతారు, దయ్యాలు బయటకు వస్తాయి.
ఇక దాన్ని పట్టుకొని దాన్ని మొత్తం ఆ స్టేజ్ ఎక్కిస్తారు. అది యేసు ప్రభు కోసం స్టేజ్ పెడితే దయ్యాల కోసం అది నిలబెడతారు ఆడ. ఇక మాకెంత పవర్ ఉందో చూడండి అని చెప్పి ఇక్కడ ఎవరున్నారో చెప్పండి అని అంటారు. అది నాన్ సెన్స్, అవి చాలా తప్పది. ప్రజల దృష్టి యేసు ప్రభు వైపు మరలకుండా అటు సైతాన్మయ వైపు మరలించి నేను గొప్పోనని చూపించుకుంటారు. హల్లెలూయా. దీనివల్ల ఏమవుతుందంటే వాక్యము వక్రించబడుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ఒక అభిషేకం వచ్చినప్పుడు దయ్యాలు బయటకు వస్తాయి. అయితే ఏంది? హల్లెలూయా. మీరు కూడా ఫ్యూచర్లో దేవుని సేవ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నప్పుడు దురాత్మలు చీకటి శక్తులు బయటికి వెళ్ళిపోతాయి. రోగుల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుతారు. కానీ మన ఫోకస్ యేసుప్రభు మీదనే ఉండాలి. సైతాన్ కూడా, మనుషులు కూడా మస్తు టెంప్ట్ చేస్తారు. అస్సలు బ్రదర్ నువ్వు మామూలు అని కాదు బ్రదర్. నాకు అట్లా చాలామంది రోజు ఫోన్లు చేస్తారు. అస్సలు ఏంది బ్రదర్, నువ్వు వచ్చిన పని అయిపోయింది, ఇంతమంది అడుగు పెట్టరు కాదు, నువ్వు వచ్చినా నేను వస్తే అయ్యి ఉండొచ్చు. అయితే ఏంది, దేవుడు పంపించి నేను వచ్చిన, దేవుని మాట విన్నా, దేవుడు చెప్పిండు నువ్వు ఎక్కడ పోతే అక్కడ బాగా అవుతుందని చెప్పిండు, నువ్వు పోతే వాళ్ళు ఆదరణ పొందుకుంటారని చెప్పి దేవుడు జరిగిస్తున్నాడు. కథ దాంట్లో నాదేముంది? పబ్లిక్ కూడా ఎన్నో చెప్తారు, దాన్ని మనం రిసీవ్ చేయొద్దు. అవును నా లెక్క ఎవరు లేదంటే కథం అయిపోయినట్టే అది. హల్లెలూయా. చాలామంది అట్లా ఉన్నారు, వాక్య పరిజ్ఞానం లేని వాళ్ళు. వాళ్ళ మొదటి స్థితిని మర్చిపోయి, నేను కొంతమంది పాస్టర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అసలు బ్రదర్ నేను ఇక్కడ వచ్చిన తర్వాత చేతపడే మంత్రాలు ఎట్లుండో తెలుసా, ఇక మొత్తం నేనే చేసిన బ్రదర్ అన్నట్టు మాట్లాడతాను. యేసుప్రభు కనబడాడు అక్కడ, గొప్పలు చెప్పుకోవటం అన్నమాట. అప్పుడు అర్థమయ్యే వీళ్ళకి వాక్యం తెలియదు అని చెప్పి ప్రేయర్ చేసి వచ్చేస్తాను. చెప్పుకోవటం దేవుడు చేసిండు ఓకే, మరి దేవునికి ఏడా మహిమ? నా ద్వారానే మంచిగా అయ్యారు, నేను అడుగు పెట్టినా కాబట్టి. సరే నేను లేకపోతే దిక్కే ఉండదు. చాలా డేంజర్ ఇది. మామూలుగా సహజంగా వస్తాయి ఇవి, ఈవెందో నాకే వస్తాయి. తర్వాత ఎవరైనా ఇట్లా కాదు అని చెప్పి నేను ప్రభు దగ్గర క్షమాపణ కూడా దాన్ని వదిలేసుకుంటాను. ప్రజలు కూడా అట్లా మాట్లాడతారు, అట్లా ఎక్కిస్తారనమాట, సిలైన్ బాటిల్ ఎక్కించినట్టు. అన్నా నువ్వు నాకు హెచ్ఐవి ఉండే అన్నా, నువ్వు ప్రేయర్ చేస్తే తగ్గిపోయింది, మా ఫ్యామిలీలో ఎవరు చంపుతలే, రిపోర్ట్లు చూస్తే కనబడుతున్నాయి అన్న. హల్లెలూయా. అట్లా చెప్పేటోళ్ళు మళ్ళీ ప్రభువుని దగ్గరికి రారు. ఆ హెచ్ఐవి తగ్గిపోయింది కదా అని లోకంలో కలిసిపోతారు. నేను అట్లా ఒక 2-3 హెచ్ఐవి పేషెంట్ని డీల్ చేసిన, పక్కా హిందువులాలు. ప్రేయర్ చేసినాము, హెచ్ఐవి ఉండే మళ్ళీ ప్రేయర్ చేసినాము, ప్రేయర్ చేస్తూనే ఉన్నాము, 3 రోజులు ప్రేయర్ చేసినాం. మళ్ళీ ఆమె బ్లడ్ టెస్ట్ చేసి హెచ్ఐవి లేదు, ఆ రిపోర్ట్ కూడా తెచ్చి చూపించింది. ఓ మస్తు పొగిడింది ఆమె. హల్లెలూయా. తర్వాత ఏం లేదు, ఇప్పుడు ఏడుందో కూడా తెలియదు, బతికే ఉంది కానీ. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనం పై స్థానంలో తీసుకొని పోవాలి. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ప్రేయర్స్లో వాక్యంలో వస్తున్నారు, నా మీద ఏదైతే అభిషేకం ఉందో అది మీ మీదకి వస్తుంది. ఆ రేంజ్లో మీరు వాడబడతారు, నాకంటే కూడా ఉన్నతమైన స్థాయిలో మీరు వాడబడతారు. మీ మీద మీకు గ్యారంటీ లేదు కానీ నాకున్నది, దేవుడు అది జరిగిస్తాడు. కొంతమంది ద్వారా కూడా జరిగించండి ఆల్రెడీ. కానీ నువ్వు యేసు ప్రభునే హైలైట్ చేయాలి. సైతాన్ ఒక కుట్ర. ఇక్కడ ఈ పాస్టమ్మ గారికి ఏమైందంటే కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అట్లా సైతాన్ కూడా ఏం చేస్తాడంటే చాలా ఆలోచనలు తీసుకొస్తాడు. నాకు అట్లా ఆలోచన వస్తుంది బ్రదర్, ఇంకా ఆలోచన కాదమ్మా, సైతాన్ వచ్చి నీతో మాట్లాడుతుంది, చచ్చిపోతే బాగుండు, లేకపోతే ఇంత దేవుడు నమ్మితే ఏమొచ్చింది నాకు. మీకే కాదు నాకు కూడా వస్తుంది.
తర్వాత లైట్ తీసుకుంటాను. హల్లెలూయా. అట్లా సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు ఏర్పరచబడినవు, నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయని వాటికి తెలుసు. అందుకే నేను పడగొట్టడానికి అది ప్రతి యాంగిల్లో పనిచేస్తుంది. దానికి అన్ని కోణాలు తెలుసు. నీ మీదనే ఎందుకు దాడి వస్తుంది, నీకే ఎందుకు ప్రాబ్లం వస్తుంది, నువ్వే ప్రేయర్ చేయగానే అడ్డం పడిపోతున్నావు, నీకే ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే వాటికి తెలుసు. నువ్వు టోటల్గా బలపడితే మొత్తం మన రాజ్యం సర్వనాశనం అవుతుందని తెలుసు. అందుకే వాడు ప్రతిదానికి బిగబెడుతుంటాడు. మరి దేవుడు విడిపించవచ్చు కదా అంటే, దేవుడు కొన్ని విషయాలు నేర్పేందుకు కొన్ని దగ్గర ఇరికిస్తాడు మనల్ని. ఇరికేయకపోతే తెలియదు కదా మనకు అది. కాబట్టి ఈ విషయం మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఎన్ని వరాల్లో వాడబడినా, ఎన్ని స్వస్థతలు జరిగినా ఏమి లాభం? కాబట్టి మరణకరమైనది పాపం ఒకటి ఉన్నది. ఆ పాపం ఏంటంటే, మన నోటి ద్వారా ప్రభువుని తిరస్కరించినాం అనుకోండి, లగ్జరీ లైఫ్ కోసం, డబ్బుల కోసం, ఇక అది ఘోరం అన్నమాట. అందుకే బైబిల్ ఏమంటారు అంటే, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. యేసుప్రభు ఏమంటారు అంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలదు. ఎప్పుడు కూడా మనం డబ్బు 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 అని పరిగెత్తద్దు. ఖర్చులో కొన్ని డబ్బులు, వాడుకొని కొన్ని డబ్బులు ఉంటే చాలు. భక్తిలో ఉంటే చాలు. డబ్బుల కోసం రాత్రిని పగలు కష్టపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అవసరం లేదు. హల్లెలూయా. ఏనాటి కీడు ఆనాటికి చాలు. నీకు ఎంత కావాలో అంత ఇస్తుంది. కానీ భక్తిని కోల్పోయినప్పుడు అది చాలా ఘోరం అన్నమాట, వర్ణనాతీతంగా ఏముండదు. సైతాన్ కూడా అట్లా ఏం చేస్తాడంటే, డబ్బులు 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 చూపించి, లేకపోతే పేరు ప్రఖ్యాతులు అసలు ఎన్నో చూపించి లోకంలో కల్పిస్తాడు. నేను చెప్పిన ఇప్పుడు ఏదైతే పాస్టమ్మ స్టోరీ ఉందో, ఇది ఒక 30-40 సంవత్సరాల క్రితం స్టోరీ. ఇది అప్పుడే అంత అడ్వాన్స్ ఉన్నదంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది లోకంలో, సమాజంలో. అట్లా ఎన్నో ఉన్నాయి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మన రక్షణను ఎప్పుడు కూడా కోల్పోవద్దు. దాంట్లో వెలిగింపబడి పరిశుద్ధాత్మ వరాలను రుచి చూచి దేవుని దివ్య వాక్యాన్ని బాగా తెలుసుకొని ఉండి కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ మొదటి స్థితిని మర్చిపోవటం, సైతాన్ మాటకు లోబడటం. హల్లెలూయా. దేవుడు ఊరికనే ఎవ్వరు రక్షణ పోగొట్టాడు. సైతాన్ ఏం చెప్తారంటే, నువ్వు పాపం చేసినావు, నువ్వు నరకానికి పోతావు అంటాడు. చిన్న చిన్న పాపాలు కాదు, అది కూడా ఏదో బేబీ క్రిస్టియన్, దేవునిలో ఏదో మామూలుగా దేవుని గురించి తెలియని బాగా వాక్యం తెలిసి ఉండి కూడా సైతాన్ ఆలోచన లోబడి సిట్యువేషన్ డిమాండ్ చేస్తుందని చెప్పి, లోకం డిమాండ్ చేస్తుందని మనం పోయినప్పుడు మన రక్షణను మనం కోల్పోతాం. అది వాక్యమే చెప్తుంది. హల్లెలూయా. చాలామంది ఉన్నారు అట్లా, మొదట్లో సేవ చేసి నీతిగా జీవించి దర్శనాలు ప్రవచనాలు చెప్పి సంఘం మంచి ఫామ్ అయ్యి ఏదో ప్రాబ్లంతో సంఘం విడిపోతే, సంఘం వద్దు దేవుడు వద్దురా నాయనా అని దేవుణ్ణిలో వదిలేసి ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, సంఘంలో మంచిగా వాడబడ్డాడు. ఆయన దైవజనుడి కంటే ఈయననే ఎక్కువ వాడబడింది. అదే సంఘంలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఈ బ్రదర్కి 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆమెతో చెల్లె ఏదో అనుకుంటా ఉండి ఏం చేసిందంటే, ఈ బ్రదర్ ఏం చేసింది, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏం చేసింది, మొత్తం హిందుత్వంలో తీసుకొని పోయింది. ఇప్పుడు ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అయిపోయినాడు. భార్య అని పిల్లల్ని వదిలేసిండు, సంఘంని వదిలేసిండు, ఆటో నడుపుకుంటూ పూజ చేసుకుంటున్నాడు. హల్లెలూయా. నీకు నువ్వే తిరస్కరించేసినావు. ఒక రేంజ్లో వాడబడ్డాడు సేవలో. చాలా ప్రాముఖ్యమైన విషయం.
అందుకే మనం ఏంది కూడా అంటే మెయిన్ వాక్యాన్ని మనం బాగా వెంబడించాలి. దర్శనాలు ప్రవచనాలు కాదు, నువ్వు వాక్యం ద్వారా దేవుడు డైరెక్ట్గా ఉండి దైవజనునికి దర్శనం చూపించి, దేవుడు డైరెక్ట్గా ఉండి కళ్ళెదురైనతో మాట్లాడుతూ కూడా, ప్రభు నువ్వు చెప్పింది నాకు వాక్యంలో చూపించు అన్నప్పుడు 3 రెఫరెన్సులు ఇచ్చిండు దేవుడు. ఇప్పుడు మీరు రాసుకున్నది దేవుడు ఇచ్చిన రెఫరెన్సులు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రవచనాలు అవుతున్నాయని పెద్దగా మనం మురిసిపోవద్దు. దేవుని ప్రేమలో మనం డీప్గా వెళ్ళాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అద్భుతాలు చేసేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఆమెకు వచ్చి ప్రేయర్ చేసిన, ఇంట్లో అడుగు పెట్టిన, ఆమెకు వచ్చేసిన 2 లక్షలు అయితే అయిపోయిందా? నేనేమైనా పెద్ద గొప్పవాడినా? కాదు. నాకు విశ్వాసం ఉందా, విశ్వాసం పని చేసింది. దేవుడు గొప్పవాడు. దేవుని హైలైట్ చేయాలి. మీరు బయట సంఘాల్లో చూడండి, ఇదే జరుగుతుంది. కొన్ని సంఘాల్లో మా దైవజనుడు వచ్చి అభిషేకించిన నూనె పెట్టినప్పుడు మా సంఘానికి వస్తే బాగైందని, మేం చేస్తేనే అయిందని చెప్తారు. హల్లెలూయా. చాలా డేంజర్ అది, చాలా డేంజర్. వాక్యానికి అది విరుద్ధం అది. కాబట్టి మీరు ప్రార్థన చేస్తే కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా నోటి ద్వారా ప్రభువుని దూషించద్దు, ప్రభువుని విడిచి లోకంలో కలిసిపోవద్దు, అన్యుల్లో కలిసిపోవద్దు. అది చాలా ఘోరం. అంతా పోతుంది. ఇక అవ్వ బువ్వ అన్నీ పోతాయి. డైరెక్ట్ నువ్వు సచ్చినావంటే నరకమే. ఇంకా దేవుడు కూడా ఏం చేయలేడు. ఏ దైవజనుడు ప్రార్థన చేసినా నీకు మారు మనసు రాదు, ఆ సైతాన్ అనేది పోదు, ఆ తర్వాత ఇక అయిపోయినట్టే. ఇంకా అందుకే మన లైఫ్ని మనం అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అసలు నాకు ప్రాబ్లంలే వస్తలేవు బ్రదర్ అంటే నువ్వు ఖచ్చితంగా సైతాన్ లోపలనే ఉన్నావు, సైతాన్ దగ్గర ఉన్నావు. మస్తు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్రదర్ అంటే నువ్వు దేవునిలో ఉన్నావు. హల్లెలూయా. సైతాన్ ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ప్రేయర్ చేస్తున్నావు, ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి నేను కన్ఫ్యూజ్ చేస్తుంది. మరి నువ్వు భక్తుడివి కదా, నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, నీ చేతిలో పైసలు ఉంటలేవు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదేమో. అక్కడ పలానా వ్యక్తిని చూడు, ఆయన నాస్తికుడు, చూడు ఆయన పైసలు ఉంది, మంచి లైఫ్ ఉంది, అట్లా సైతాన్ కంపేర్ చేపిస్తాడు. మనకు ఆలోచన సైతాన్ మాట్లాడుతున్నాడు. ఈ విషయం నేను చాలాసార్లు చెప్పినాను మీకు. మనం ఆలోచన అనుకుంటాం కానీ అది ఆలోచన కాదు, సైతాన్ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, వాడు ఎన్నైనా చెప్పుకోండి, డబ్బులు వస్తే రాని, లేకపోతే పోని, ప్రేయర్ చేస్తే రోగం తగ్గకపోని, అనవసరం. దేవుని మాత్రం వదలకండి. హల్లెలూయా. ఇక్కడున్న భౌతికం గురించి దాని గురించి పెద్దగా చూడకండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను ప్రార్థన చేస్తే చాలామందికి సొంత ఇల్లులు వచ్చినాయి. నేను ప్రేయర్ చేస్తే నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. ఎంతోమంది చెప్పారు నీకు ప్రేయర్ చేస్తే అయింది, మరి నీకెందుకు లేదు అని. నేనేం చేయాలి? నాకు లేకపోతే నాకు సొంత ఇల్లు ఇస్తలేడు అని చెప్పి నేను దేవుణ్ణి వదిలేయాలా? దేవుని సేవను వదిలేయాలా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడు కూడా మన లైఫ్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. ఇప్పుడు నా గురించి సాక్ష్యాలు మీరు వింటూ ఉంటారు. కొంతమందికి ఎట్లుంటుందంటే, అదే నాకు కూడా వరం కావాలా, నేను కూడా ఆయన లెక్క వాక్యం చెప్పాలా, ఆయన లెక్క వాడబడాలా ఉంటుంది. మంచి ఆలోచన అన్నది. కానీ దేవుని ఇంటెన్షన్ అది కాదు. దేవునికి ఒక్కటే శాంక్షన్ కావాలా. దేవుడు నిన్ను పుట్టించిండు, నీకు కూడా ఆయనకు సంబంధించిన కొన్ని ఉన్నాయి లక్షణాలు, అది ఆయన పెట్టిండు, నీకు తెలియదు. అది ఆయన వాడుకుంటాడు. ఆ స్టేజ్లో ఆ స్పిరిట్లో మనం మూవ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి, కాపీ కొట్టకూడదు.
మంచి విషయాలు ఉన్నాయి, కాపీ కొట్టచ్చు, తప్పేం కాదు. అట్లనే ఉండాలి. అట్లయితే నేనంటే కాదు. పౌలు భక్తుడి సేవ వేరు, పేతురు భక్తుడి సేవ వేరు, నోవాహు సేవ వేరు, ఎలీషా సేవ వేరు, ఇర్మియా సేవ వేరు. 50 సంవత్సరాలు సువార్త చెప్పిండు, ఒక్కడు రక్షణ పొందాలి ఇర్మియా టైంలో. యోనా సింగిల్ డే ఒక్కరోజు ప్రసంగం ఇచ్చిండు, కథం 185,000 మంది రక్షణ పొందారు. ఈయన 50 సంవత్సరాలు ప్రేయర్ చేసిండు, ఒక్కరు మారు మనసు పొందారు. ఈయన ఒక్కటే రోజు ప్రసంగం. అట్లా అని చెప్పి యోనా భక్తుడు రక్షించిన యోనా భక్తుడు గొప్పవాడని కాదు. ఈయన ఏమి సంఘానికి కట్టలేదు, ఈయన ఏం సేవ, ఈయన తక్కువవాడు కూడా కాదు. ఈయన కోణం వేరు, ఆయన కోణం వేరు. ఇది మనం తెలుసుకోవాలి. చాలామందికి ఇప్పుడు ఎట్లుంటుందంటే, దైవజనుడు అంటే పెద్ద చర్చ్ ఉండాలి, పెద్ద చర్చ్ ఉంటే పెద్ద దైవజనుడు. చర్చ్ లేదే దైవజనుడే కాదు. ఇప్పుడు ఇంకా కొంతమంది విశ్వాసులకు ఎట్లా అంటే, ఆయన ఇట్లా తల మీద చేయబడితే పడిపోవాలి, పడిపోతలేడు అనుకో, అసలు ఆయన దైవజనుడే కాదు. హల్లెలూయా. ప్రేయర్ చేసి ఇట్లా దయ్యాలు బయటకు వచ్చేయాలి. రాలేదనుకో ఆయనలో పవర్ లేదు, అందుకే అవుతలేదు. ఇప్పుడు లోకం ఆలోచన ఆ విధంగా ఉండి, మా హైదరాబాద్లో అట్లా చాలా ఉంటుంది. దానికి తగ్గట్టు సెట్టింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది. దానికే మోసపోయే ప్రజలు ఉన్నారు. హల్లెలూయా. కానీ అది దేవుని దృష్టిలో అది కాదు. నీ సేవ గడ్డితో ఉందా, కర్రతో కట్టబడ్డదా, రాళ్ళతో కట్టబడ్డదా, బంగారంతో కట్టబడ్డదా, వజ్రంతో కట్టబడ్డదా, వెండితో కట్టబడ్డదా? ఒకరోజు దేవుడు తన అగ్నిని పంపించి చూస్తాడు. కట్టెలతో కట్టింది కాలిపోతుంది, తాళ్లతో కట్టింది కాలిపోతుంది, రాళ్లతో కట్టింది కాలిపోతుంది. బంగారంతో, వజ్రాలతో, వెండితో కట్టిన సంఘమే నిలబడుతుంది చివరి వరకు. అట్లా అగ్ని పరీక్ష జరుగుతుంది అన్నమాట. అది దేవుడు చూసుకుంటాడు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన ఏం చెప్తుందో అది చేయాలంతే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్న చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ దైవజనుడినన్నా ఫాలో అవ్వండి, ఏ చర్చి కన్నా పోండి, అక్కడ ఓన్లీ వాక్యమే స్వీకరించండి. అద్భుతాలు, దర్శనాలు, ప్రవచనాలు దీని మీద పెద్దగా ఫోకస్ చేయకండి. అవి మీ ఆత్మీయ స్థితిని లేపదు, వాక్యమే లేపుతుంది. ఇప్పుడు నేను వాక్యం చెప్పిన, ఇది మిమ్మల్ని పట్టుకుంటుంది. అదే నేను ప్రవచనం చెప్తే మీకు పట్టుకోదు, నేను ఒక దర్శనం చెప్తే పట్టుకోదు. ఒక స్టేజ్కి తీసుకొస్తుంది అంతే, మీరు డెవలప్మెంట్ కాలేదు. అందుకే వాక్యమే చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని మనం బాగా నేర్చుకోవాలి, వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. వాక్యం ఏం చెప్తుందో అదే చూడాలి మనం. కొంతమంది దైవజనుల దగ్గర పోయినప్పుడు చాలా మిస్టేక్స్ ఉంటాయి వాళ్ళ లోపల, మనకు అనవసరం. ఆయన దైవజనుడు, దేవుడు మన కొరకు నిలబెట్టి ఆయన వాక్యం చెప్తాడు. ఆ వాక్యం ఎంత తీసుకోవాలో అంత తీసుకోవాలి, పక్కన వదిలేయాలి మిగతాది. హల్లెలూయా. మన ఆత్మీయతను మనం కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్. వాక్యం ఎంత చెప్తారు, దాంట్లోకి వెళ్ళి ఏం నేర్చుకుంటుంది, నా ఆత్మీయ స్థితికి ఇది తోడ్పడుతుందా? నేను చాలామంది దైవజనుల దగ్గరికి వెళ్తుంటాను, వాళ్ళు కూడా వాక్యాలు చెప్తూ ఉంటారు. కొంతమంది వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన సిద్ధాంతం ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పేది ఇంకొకటి ఉంటుంది. అందులోనే తిరిగేటోళ్ళు ఉంటారు. మనకి అంతకంటే ఎక్కువ తెలిసి ఉంటుంది. అయినా కానీ అక్కడ ఇంకేదో ఒకటి నేర్చుకునేది ఉంటుందని చెప్పి అక్కడ దేవుడు నాకు ఏది నేర్పిస్తాడో అది నేర్చుకొని నా బుక్లో నేను రాసుకొని వచ్చేస్తాను. నేను తర్వాత దాన్ని మళ్ళీ నేను ధ్యానం చేస్తాను, అసలు ఏంది, ఇంకా నేను దాన్ని ఎట్లా తీసుకోవాలి. ఆయన నాకంటే పెద్ద వాక్య పరిజ్ఞానం లేదు అని చెప్పి ఆయన త్రోసివేయటం కాదు. హల్లెలూయా. ఈ స్టేజ్ కానీ ఈ మైండ్ సెట్ కానీ మీరు డెవలప్ చేసుకుంటే చాలా డీపెస్ట్ విషయాలు దేవుడు నేర్పిస్తాడు. అసలు ప్రపంచంలో ఎవ్వరు చెప్పని విషయాలు నువ్వు చెప్పగలుగుతావు. హల్లెలూయా.
అంటే నేర్చుకునే మనసు ఉండాలి. నీ లోపలనే దేవుని ఒక ఆత్మ ఉంది. దేవుని ఒక ఆత్మ నీలోనే ఉంది. ఆయననే నీకు ఎన్నో చెప్తాడు. ఆయన ఒక టీచర్. అనేక విషయాలు నీకు చెప్తాడు. నువ్వు ఆయన స్వరం వినగలుగుతావు. నాకు ఆయననే చెప్పిండు, నీకు కూడా ఆయననే చెప్తాడు. నువ్వు దాన్ని స్వీకరించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు మనం చూసాము, ఒక వ్యక్తికి దయ్యం ఎట్లా పడుతుంది, దయ్యం పట్టిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఎట్లా అయిపోతుంది, లాస్ట్లో మనం చివరిలో చెప్తాం. అయితే ఈ దైవజనుడు అంతా కూడా దర్శనం చూస్తున్నాడు. మనం ఫస్ట్లో మొదల్లో మాట్లాడిన ఆ దర్శనం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఇట్లా ప్రాబ్లం ఉన్నది, ఇట్లా మా భార్య వెళ్ళిపోయింది, ఇట్లా అయింది. అప్పుడు నాకు అర్థమైంది, అరే ఈ దైవజనుడు ఇంత బాధపడుతున్నాడా, చాలా బ్రదర్, ఆమె చాలా ఫోన్లు చేసి చాలా ఇబ్బంది పెడుతుంది, చాలా స్ట్రెస్ అనుభవిస్తున్నాను నేను. అప్పుడు ఈ దైవజనుడు ఏం చేసిండంటే, ఇంకొక ఎవరైతే ఈయనకు పిలిచిండో దైవజనుడు, దర్శనం చూసిన వ్యక్తి, ఈయన ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటే, ఆమె అప్పటి నుంచి ఫోన్ చేయటం మానేసింది. హల్లెలూయా. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తిలో దయ్యం ఉన్నప్పుడు నువ్వు ప్రేయర్ చేస్తే అది కంట్రోల్ చేయొచ్చు. మనం చాలా ప్రాముఖ్యమైన విషయం. దీంట్లో ఇంకా చాలా కోణాలు ఉన్నాయి, ఇక్కడ వరకు చాలు. హల్లెలూయా. మన ఇంట్లో ఒక వ్యక్తి మీద దయ్యం పనిచేస్తుంది, నీ ప్రేయర్ ద్వారా దయ్యం కంట్రోల్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ ఛాన్స్ ఉంది మనకి, దేవుడు ఇచ్చిన అధికారం. ఆ వ్యక్తి తనలో ఉన్న దయ్యాన్ని పోగొట్టుకోవాలంటే ఆ వ్యక్తే చేయాలి. ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కొంతమంది వ్యక్తులకి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి. అన్లెస్ అది వాళ్ళు వదలకుండా సైతాన్ శక్తులు పోవు. మేము కొంతమంది దగ్గర సేవకు వెళ్ళినప్పుడు వాళ్ళ లోపలికి దయ్యం బయటకు వస్తే సైతాన్ పో అంటే వాళ్ళు ఆ దయ్యాలు ఏం చెప్తాయంటే, ఆయనకి ఇష్టం ఉంది, నేను ఉంటా, నువ్వేంది నాకు పోమనేది, ఆయన చెప్తే పోతా. ఆయన అంటే పర్సన్, ఆయన ఎవరి లోపల ఉన్నో ఆ వ్యక్తి గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రేయర్ చేస్తే అవతల వ్యక్తికి ఆ సైతాన్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి విడిపించచ్చు. కానీ వాడు విడుదల పొందాలంటే వాడు ఖచ్చితంగా దేవుని దగ్గర రావాలి. వాడు తన పాపాలు ఒప్పుకోవాలి. అప్పుడే దయ్యం పోతుంది, టోటల్గా వాడి లోపల నుంచి పోతుంది. మరి వారు ఒప్పుకోరు కదా, ఏం చేయలేదు. దేవుడు కూడా ఏం చేయలేడు. లోకంలో కొంతమంది సేవకులు ఉన్నారు, ఫుల్ పాపంలో ఉంటారు. ఫుల్ పాపమే, ఇంకా మామూలుగా ఉండదు స్టోరీ. వాళ్ళ కోసం మనం ప్రేయర్ చేయటం, వాళ్ళ కోసం ఆలోచించటం వేస్ట్. ఏముండదు ఆడ. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి మనం డిస్టర్బ్ అయిపోవటం, మనం వాళ్ళు నరకానికి వెళ్ళే బ్యాచ్. ఇంకేం చేయలేము మనం. వరాల్లో వాడబడతారు, వాక్యం తెలుసు, వెలిగించబడ్డారు, మనస్సాక్షి ఉండదు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి దురాత్మలకు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అప్పచెప్పేసారు. వాళ్ళ చేతులు, వాళ్ళ బాడీ మొత్తం దురాత్మలకు అప్పచెప్పేసారు. ఎవ్వడు ఏం చేయలేడు. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మన లైఫ్లో దేవుని వాక్యాన్ని మనం స్వీకరించాలి. ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆ వాక్యమే మనల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక చర్చికి పోతున్నావు, ఆయన ప్రార్థన చేస్తే దర్శనాలు వస్తలేవు, ప్రవచనం వస్తలేవు, స్వస్థతలు వస్తలేవు. అయినా కానీ ఆయన దగ్గరే పో. ఆయనకు తెలియకపోతే ఏదో వాక్యం ఇట్లా చెప్తుంది, నువ్వు ఇట్లా చేయని చెప్పి నువ్వు సలహా ఆయన కోసం ప్రేయర్ చేయి. కొంతమంది నమ్మని వాళ్ళు ఉంటారు, దానికి మనం ఏం చేయలేం. అక్కడ దేవుడు నీకు ఎన్ని రోజులు పంపించాలో అన్ని రోజులు పంపిస్తాడు. అక్కడ నీకు ఎన్ని నేర్పించాలో అన్ని నేర్పిస్తాడు.
తర్వాత దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, నేను అక్కడి నుంచి బయటికి తెచ్చేస్తాడు. కానీ ఆ దైవజనుని విమర్శించకండి, చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు అట్లా పాపంలో ఉన్నారు బ్రదర్, వాళ్ళు ఎందులోనే ఉన్నారు, మనకెందుకు? హల్లెలూయా. వాళ్ళది వాళ్ళు అనుభవిస్తారు తర్వాత. చాలామంది పాపులు అవ్వటానికి కారణం ఏంటి అని అంటే, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత లైఫ్ మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది కొంతమందికి. ఇప్పుడు నేను ఉన్నా కదా, ఒక సంవత్సరం తర్వాత మొత్తం నా స్టేజ్ చేంజ్ అయిపోతుంది. డిఫరెంట్ శాంసన్ కనబడతాడు. మొత్తం హడావుడి, సంఘం పెరిగిపోతుంది, పైసలు వచ్చేస్తాయి, చర్చ్ కట్టబడుతుంది, కారు వచ్చేస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది, సంఘం ఆటోమేటిక్ ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం లేకపోవచ్చు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు టోటల్ చేంజ్ అయిపోతుంది. కానీ నా మొదటి స్థితి నేను మర్చిపోయినా అనుకోండి, గతం అయిపోయినట్టు. సంఘం ఉండొచ్చేమో, కోల్పోతాను ఆ రక్షణను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అద్భుతాలు జరగని జరగకపోని, స్వస్థతలు జరగని జరగకపోని, డబ్బులు రాని రాకపోని, దేవుని వాక్యంలో మూవ్ అవ్వాలి. హల్లెలూయా. నాకు ఎక్కువగా పేద ప్రజలు దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ దగ్గర పోబుద్ది కాదు నాకు. వాళ్ళు పిలిస్తే కూడా అప్పుడు వస్తా ఇప్పుడు వస్తా అని చెప్తా. పిలిచిన 3వ రోజు 4వ రోజే పోతా. ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే, నేను చెప్పింది వినరు వాళ్ళు, వాళ్ళు చెప్పిందే వినాలంటారు. మంచి పైసలు ఇస్తారు కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే పేదవారి దగ్గర పోయినా అనుకో, నేను చెప్పింది వింటరా, పోగానే పని అవుతుంది. అలా ఫుల్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరు కానీ వాళ్ళు బాగైనామని చెప్తారు. ఆ డబ్బులు ఇస్తే కూడా అంత సంతోషం ఉండదు, వాళ్ళు చెప్పిన మాటలో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదంతా కూడా మన వాక్యంలో మనం డీల్ అయ్యే కొద్దీ మనకు వస్తుంటుంది. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మరణకరమైనది పాపం ఉన్నది. నువ్వు వరాల్లో వాడబడి వాక్యం నేర్చుకొని నువ్వు ప్రభువుని కోల్పోతే, ప్రభువుని వదిలేస్తే, లేదంటే సూసైడ్ చేసుకుంటే, కొంతమంది పాస్టర్లు కూడా సేవలో వచ్చి టెన్షన్ భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈవెన్ దో విశ్వాసులు కూడా ఉంటారు. ఖచ్చితంగా నరకానికి పోతుంది. అందుకే సైతాన్ వచ్చి అంత శోధిస్తుంది. మనకి సైతాన్ శోధించడానికి కారణం ఏంటంటే, మన భవిష్యత్తు మనకు తెలియదు, వాటికి తెలుసు. మనం చాలా డెవలప్మెంట్ అవుతామని తెలుసు, మనకు మన ద్వారా చాలామంది ఇన్స్పైర్ అవుతారని కూడా తెలుసు. అందుకే వీడు పెరగకముందే వీడిని డిస్టర్బ్ చేయాలా, వీడిని డైవర్ట్ చేయాలా అని చెప్పి సిట్యువేషన్ క్రియేట్ చేస్తాడు. ఆ సిట్యువేషన్ ఎట్లుంటుందంటే, నేను చచ్చిపోతే అయిపోతుంది, నేను సావాలా, నాకు సావు కూడా వస్తలేదు అనే మాటలు మనం పనికేటట్టు చేస్తాం. ప్రభువా నా ప్రాణం తీసుకుపో ప్రభువా అని అడుగుతాం, విసిగిపోతాం అన్నమాట. హల్లెలూయా. లాస్ట్కి ఏముండదు అక్కడ. అందుకే బైబిల్లో ఏమన్నాడంటే, అంతం వరకు సహించువాడు ధన్యుడు అన్నాడు, వాడే రక్షింపబడతాడు అన్నాడు. మనకి ఎప్పుడు శ్రమ వచ్చినా, శోధన వచ్చినా యేసుప్రభు సిలువను గుర్తు చేసుకోవాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త యేసుప్రభు సిలువల గురించి వాక్యాలు ఉంటాయి లాస్ట్ స్టేజ్లో. అది ఒకసారి చదువుకోవాలి మనం. యూట్యూబ్లో సిల్వర్ సాంగ్స్ మనం వినాలా, సిల్వర్కి సంబంధించిన వాక్యం ఎవరైనా చెప్తే వినాలి. హల్లెలూయా. అది విన్నప్పుడు మనకు చాలా ధైర్యం వస్తుంది. దేవుడే అంత భరించండి, ఆఫ్టర్ ఆల్ నేనెంత అని చెప్పి. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, అట్లా మన ఆత్మీయతను మనం కాపాడుకుంటూ వెళ్ళాలి. ఆయన మన కొరకు అన్నీ చేశాడు, మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సైతాన్ ఎంత శోధించినా నువ్వు విశ్వాసంలోకి వెళ్ళి తొలగద్దు. పౌలు భక్తుడు అదే చెప్తాడు. ఆయన తిమోతికి పత్రిక రాస్తూ,
నా పరుగు కడముట్టించి తిని. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్. నాకు దేవుడిచ్చిన కోర్స్ని నేను కంప్లీట్ చేసిన అంటాడు. తెలుగులో ఏమో నా పరుగుని కడముట్టించి తిని అంటాడు. తర్వాత ఏమంటాడంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అంటాడు. మంచి పోరాటం నేను పోరాడినా అంటాడు. మనం కూడా అది చెప్పగలగాలి. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా చెప్పగలగాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తలేడు, దేవుడు ఏందో అది కాదు. కొంతమంది భక్తుల జీవిత చరిత్ర మనం చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దేవుని కోసం అన్నీ కోల్పోయారు వాళ్ళు. భార్యను కోల్పోయారు, పిల్లల్ని కోల్పోయారు, ఆస్తిని కోల్పోయినారు, కానీ దేవుని కోల్పోలేదు. వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సైతాన్ ఏం చేస్తుంటే, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు కదా, నీ నోటి ద్వారా ఎట్లా రక్షణను పోగొట్టాలి అనేది బాగా దాడి చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏం చేయాలంటే, దీంట్లోకి వెళ్ళి ఎవరు బయటికి తీసుకొస్తారో ఆ దైవజనునితో మనం కనెక్ట్ అవ్వాలి. ఈ దాడిల గురించి ఎవరైతే నమ్ముతారో వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మనం ఒంటరిగా మనము సైతాన్ని జయించలేము, ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకు ఒక నిఘా ఉండాలి. ఏ దైవజనుడు వీటి మీద చెప్తున్నాడు, ఏ దైవజనుడి దగ్గర పోతే అవుతుంది, వాళ్ళకే తెలుసుంటాయి. మిగతా వాళ్ళు అసలు నమ్మరు. కొంతమంది ఇవన్నీ నమ్మరు. ఇప్పుడు నేను పోయే కాలేజీలో నమ్మరు, అంత లేవు అంటారు. వాళ్ళ ప్రత్యక్షత వేరు, మన ప్రత్యక్షత వేరు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రభు రాకడ అతి త్వరలో ఉంది. మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. ఇంట్లోకి వెళ్ళి శవమే లేవచ్చు, మనమే చచ్చిపోవచ్చు, లేకపోతే నీకు పలానా రోగం వచ్చిందని చెప్పవచ్చు, ఏమైనా చెప్పచ్చు. ఏముంది, ఉన్న రోజులు దేవుడు ఉంచుతాడు, టైం వస్తే తీసుకొని పోతాడు. మనం ఏం చేయలేం. కానీ మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. లోకం వచ్చి చెప్తుంది, ఇంత ప్రార్థన చేసినావు ఏమైంది, దేవుడు 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 అని తిరిగినావు, ఏం చేసిండు మీ దేవుడు. మనకే చెప్తారు, అదే నువ్వు మందు తాగు, ఎవడు చెప్పడు. నువ్వు వ్యభిచారం చేయి, ఎవడు చెప్పడు. నువ్వు దొంగతనం చేయి చెప్పాడు. కానీ నువ్వు ప్రేయర్ చేసినావు చెప్తాడు. నువ్వు సేవ చేస్తున్నావు అంటే ఎన్నో మాటలు చెప్తాడు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో అదే ఉంది కాబట్టి, మనలో అది లేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు. సైతాన్ వ్యతిరేకిస్తాడు. ఆ మాటలు వినేసి మనం ఏం చేస్తామంటే, దేవుని ఒక వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని ఒక వరాల్ని పక్కన పెట్టి, దేవునికి ఇచ్చిన కమిట్మెంట్ని పక్కన పెట్టి అదే మాటల్లో ఉండి కొట్టుకుపోతాం దాంట్లో. కథం. అప్పుడు మనకున్న రక్షణ ఎగిరిపోతుంది. అవ్వ బువ్వ రెండు పోతాయి. అవ్వ బువ్వ అంటే ఇంకా ఉన్నది ఉంచుకుంది, అన్నీ మటాష్, ఏముండదు. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా కానీ ప్రభువుని మనం వదలకుండా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా మన నోటి దగ్గర నుంచి వేస్ట్ మాటలు, వేస్ట్ చెప్పొద్దు. నువ్వు చెప్పినవా కథం అయిపోయింది. విశ్వాసం, నువ్వు చెప్తున్న మాట నీకు విశ్వాసం ఉందని నీ మాటల ద్వారానే అర్థమవుతుంది. నా దేవుడు గొప్పవాడు, నిలబెడతాడు. బ్రదర్ నీకు రోగం వచ్చిందా, దేవుడు స్వస్థపరుస్తాడు, సమర్థుడు. హల్లెలూయా. బైబిల్లో 3 ఉన్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగో. అగ్నిగుండంలో వేసేస్తా అన్నారు. మా దేవుడు సమర్థుడు సార్, మమ్మల్ని కాపాడుతాడు. ఈవెందో ఆయన కాపాడకపోయినా మేము కాలిపోతాం, కానీ మేము మాత్రం విగ్రహారాధన చెయ్యము అన్నారు. అగ్నిలో వేసేసారు, కానీ కాలాలి. వారితో పాటు యేసయ్య వచ్చాడు, చూసిండు యేసుప్రభుని. ఇంకా అప్పుడు యేసుప్రభు పుట్టలేదు, కానీ యేసుప్రభుని చూసిరు వాళ్ళు. దేవుడు వాళ్ళని కాపాడుకున్నాడు. అట్లనే కొంతమంది క్రైస్తవ విశ్వాసులు అగ్నిలో కాలిస్తే చచ్చిపోయారు వాళ్ళు. మరి అప్పుడు దేవుడు కాపాడొచ్చు కదా అంటే అది ఆయన ఇష్టం, మనం ఏం చేస్తాం. హల్లెలూయా.
సంఘ చరిత్ర అనేది ఒక సబ్జెక్ట్ వస్తుంది, చెప్తాను నేను ఎప్పుడన్నా. చాలాసార్లు చెప్పినాను. భయం, అసలు చెప్పేటోనికే భయం అవుతుంది. అరే దేవుని కోసం ఏం చేయలే అనిపిస్తుంది. నాకు కూడా సావు వస్తే బాగుండు అనిపిస్తుంది. చాలా చిత్రహింసలు పొందిరు వాళ్ళు. ఎంత భయంకరమైన చిత్రహింసలు అంటే, సేవకుల కొన్ని చరిత్రలు మనం చదివినప్పుడు అబ్బో ఇంత ఉంటుందా అనిపిస్తుంది. అట్లా ఏ మతంలో జరగలేదు ఇంకా. వాళ్ళందరూ ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. మంచిది, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. నేను చెప్పిన వాక్యం మీకు ఏం అర్థమైంది మీరు చెప్పండి. తర్వాత మనం ప్రేయర్ చేసుకొని మనం సెలవు తీసుకుందాం. బాగా చెప్పారన్నా. ఇంకా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కానీ మనం దేవుడిలోనే ఉండాలి. కొన్ని సైతాన్ కూడా ఆలోచనలు చెప్తా ఉంటాడు. అవి వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు, వాటిని గద్దించాలని, ఇంకా సాతానికి దూరంగా ఉండాలి. మన ప్రతిదీ కనిపెట్టాలి. సేవకులకి మనం ఏ సేవకుల దగ్గరికి వెళ్ళినా ఓన్లీ మనకి కావాల్సిన వాక్యం వరకే వినేసి రావాలన్నా, ఇంకా వేటి పట్టించుకోకూడదు. ఈ లోకంలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా కానీ ఇంకా దేవుడి కోసమే నిలబడాలి, ఆయన వాక్యంలో నిలబడాలి, మంచి పునాది మీద నిలబడాలని చెప్పారన్న. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి వాక్యం ఇంకెవరు చెప్పలేరు ఇంత సేవకులు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి వాక్యం చాలా బాగుంది బ్రదర్. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని దగ్గరే ఉండాలి, దేవుని వదిలిపెట్టదు. మరి ఎంత అగ్నిలో కాలిపోయినా విగ్రహం చేయకూడదు. మరి బంగారు ఉన్న కార్లు ఉన్న ఎంత డబ్బున్నా మొదటి స్థితి మాత్రం మర్చిపోవద్దు. ఇది బాగా హైలైట్ గా ఉంది అందరూ. చాలా బాగా చెప్పారు. అవును, ఈ రోజులో కొంచెం ఒక పై స్థితి స్టెప్స్ వెళ్ళే వరకు మొదటి స్థితి మర్చిపోతారు. మరి మా మొదటి స్థితి మర్చిపోవద్దని బాగా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. మొత్తం చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. మనం ఎన్ని శోధనలు వచ్చిన, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. మరి మన ఆయన మార్గంలో మనం నడవాలి. మరి సాతాను గారు ఎన్నో రకాలుగా తలంపుల ద్వారా మరి ఎన్నో శోధనలు మరి మనకు వచ్చిన బలహీనతను బట్టి ఎన్నో ఆలోచనలు మన మైండ్ లోకి వస్తుంటాయి. సాతాను గారు ఏదో రకంగా పడగొట్టాలని, చనిపోవాలని ఆలోచన కూడా రప్పిస్తాడు. మరి అయినప్పటికీ కూడా మరి దేవుడి వైపు చూడాలని, విశ్వాసం కోల్పోకుండా మరి దేవుని వైపు చూస్తున్నారు. మనం ముందుకు వెళ్ళాలని అర్థమైంది బ్రదర్. మరి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టకూడదని అర్థమైంది బ్రదర్. థ్యాంక్ యూ. వాక్యం అర్థమైంది, నిజమే. దేవుడిలోని ఎన్ని బాధలు వచ్చినా దేవుడిని విడిచిపెట్టకూడదు, వాక్యానుసారంగా నడుచుకోవాలని చెప్పారు. మరి అప్పుడు ఆ మధ్యన మాకు కష్టాలు వచ్చినప్పుడు అందరూ మనసుకు మాటలు కానివారు. ఇప్పుడు గదిలో నుండి అలా ప్రార్థన చేసుకుని ఉండిపోతున్న పిన్ని ఇప్పుడు బాధలు ఎలాగొచ్చేవి అలాగెలగా యాలోనిగా మాట్లాడేవారు. మరి నిజమైనవి కూడా ఎవరి మాటలు పట్టించుకోకూడదు. మన ఏసై ఉండబట్టి కదా మనం బతుకున్నాము, అలా ఉన్నాము అనేసి దేవుడి మీద ఆనుకొని ఉండాలని చాలా బాగా చెప్పేస్తాను. థ్యాంక్స్. చిన్న డౌట్ అడగమంటారు. ఎక్కువ శాతం లేడీస్ కి ఎందుకన్నా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాడు. జెంట్స్ బాగానే ఉంటారు, లేడీస్ వీక్ అయిపోతారు, త్వరగా పడిపోతారు. కారణం ఏంటన్నా? వావ్, మంచి డౌట్ అడిగారు. చాలా గ్రేట్ క్వశ్చన్. ఎవరైతే లేడీస్ ఉన్నారో ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అందరు తెలుసుకోవాలి. క్లియర్ గా వినిపించలేదు. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి క్వశ్చన్ చెప్పండి అన్న ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అడిగిన డౌట్ ఏంటంటే లేడీస్కి ఎందుకు ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, జెంట్స్కి అంత రాదు అని సిస్టర్ అడిగారు. సైతాన్ ఎక్కువ లేడీస్కి ఎందుకు శోధిస్తాడు అని చెప్పి. రైట్, చెప్తా. అందరు ఉన్నారా ప్రేయర్లో? మంజులకు ఉన్నావా, పడుకున్నావా?
ఇవి రెఫరెన్సులు ధ్యానం చేయండి. వాక్యము మాధవక్క నువ్వు స్టార్టింగ్లోకి వెళ్ళి వినలేవు, నీకు పంపిస్తాను. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా గుప్తమైన సంగతి. రైట్, ఇప్పుడు ప్రియాంక సిస్టర్ ఒక డౌట్ అడిగారు, దాన్ని చూద్దాము. సిస్టర్ అడిగిన డౌట్ ఏంటంటే సైతాన్ ఎక్కువ లేడీస్కి ఎందుకు ఎఫెక్ట్ ఇస్తుంది, తర్వాత ఎందుకు వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం వస్తుంది, జెంట్స్కి రాదు అనే సిస్టర్ అడిగారు. నేను చెప్తాను. బైబిల్లో ఏమున్నదంటే భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని చెప్పారు. భార్య దొరికిన వారికి మేలు దొరుకును అని చెప్పబడ్డది. ఇల్లు కట్టే బాధ్యత దేవుడు ఆడవాళ్ళకి ఇచ్చాడు. అయితే ప్రతి అమ్మాయి మీద, ప్రతి స్త్రీ మీద, ప్రతి భార్య మీద ఒకలాంటి అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకాన్ని ఏం చేస్తుందంటే సైతాన్ తీసుకోనికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీని మీరు చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బు, వాళ్ళ దగ్గర ఉన్నంత బంగారం, వాళ్ళ దగ్గర ఉన్న లగ్జరీస్ లైఫ్ ఎవరికి ఉండదు. ఎక్కువ ఎవరికి ఉంటే హీరోల దగ్గర ఉంటుంది, ఫిలిం ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటుంది, డైరెక్టర్ దగ్గర ఉంటుంది. వాళ్ళు రాసే కథలు చాలా చమత్కారమైన కథలు రాస్తారు. ఒకవేళ ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ మనం చూసినప్పుడు మనం స్టన్ అయిపోతాం. ఇది ఎట్లా వచ్చింది అని అంటే ఈ సినిమా రాసే, ఆ స్టోరీ రాసేవాళ్ళు, అందులో యాక్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా ఎవరైతే అబ్బాయిలు ఉంటారో, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉంటారో, వీళ్ళు చాలామంది అమ్మాయిలతో వ్యభిచారం చేస్తారు. చాలామంది ఉంటారు వాళ్ళకి, వాళ్ళ భార్య వేరే ఉంటుంది, వీళ్ళకి చాలామంది ఉంటారు. వీళ్ళు ఇట్లా వ్యభిచారం చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఈ అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళు కొన్ని గుంజుకుంటారు అనమాట. సైతాన్ వాళ్ళకి ఇస్తాడు అట్లా. తర్వాత వాళ్ళు కథలు రాయటం మొదలు పెడతారు. ఆ అభిషేకం ఏం చేస్తుంది అని అంటే వాళ్ళకి డబ్బు తెచ్చి పెడుతుంది, వాళ్ళకి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెడతారు. అందుకే లేడీస్కి చాలా ఎఫెక్ట్ ఉంటుంది, లేడీస్ మీద ఎక్కువ దాడి ఉంటుంది. తర్వాత దేవుడు లేడీస్కి ఇచ్చినంత పవర్ ఎవరికి ఇవ్వలేదు. జెంట్స్ ప్రేయర్ చేస్తారు, లేడీస్ ప్రేయర్ చేస్తారు. లేడీస్ ప్రేయర్కే దేవుడు తొందరగా ఆన్సర్ అవుతాడు. వాళ్ళ బలహీనులు, కొన్ని విషయాల్లో బలవంతులు. నేను చాలాసార్లు చెప్పిన ఈ మాట. అందుకే సైతాన్ ఎక్కువ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో భార్య చచ్చిపోయింది అనుకో, కథం ఇల్లు సర్వనాశనం, ఏముండదు. మనమేమో సావాలా సావాలా సావాలని కోరుకుంటాం. పిల్లలు వినరు, భర్త మెయింటైన్ చేయలేడు, ఆయన వల్ల కాదు. భర్త చనిపోయిన భార్య పిల్లల్ని చూసుకుంటూ ఉండగలుగుతాడు, కానీ భార్య చచ్చిపోతే భర్త ఉండలేడు. చాలా కష్టం, చాలా రేర్. ఇంత మైండ్ సెట్ ఉండదు వాళ్ళకి. ఒక భర్త ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్క పని మీద నిమగ్నుడు అవుతాడు. ఆడవాళ్ళు అట్లా ఉండరు, మల్టీ టాస్కింగ్ ఉంటుంది వాళ్ళకి. అటు ఫోన్లలో మాట్లాడతారు, అక్కడ కూర చేసేస్తారు, అక్కడ బట్టలు ఉతికేస్తారు, అంటు తోమేస్తారు. పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది బాగా. ఇప్పుడు మా ఇంట్లో నేను ఏదైనా వస్తువు మర్చిపోయినా అనుకో, అది ఆడనే ఉంటుంది, అప్పటి వరకు కనబడదు. అది శ్వేత అనగానే ఈయనే ఉంది కదా అని చెప్తుంది. భార్య స్త్రీమతి అన్నమాట. అట్లా దేవుడు ఆడవాళ్ళకి చాలా పవర్స్ ఇచ్చిండు, చాలా అభిషేకం ఇచ్చాడు. దాన్ని తీసుకోవటానికి సైతాన్ బాగా దాడి చేస్తాడు. చాలా అణచివేత లేడీస్ మీద. ఆ తర్వాత కొన్ని దురాత్మ శక్తులు ఉంటాయి. ఈ దురాత్మ శక్తులు అయితే ఏం చేస్తాయంటే అమ్మాయిల్ని పాడు చేయటం, చంపేయటం, కలల ద్వారా వాళ్ళని దాడి చేయటం, ఇవన్నీ చేస్తాయి. అవి చేసి ఆ పవర్ తీసుకుంటాయి అన్నమాట. అట్లనే కొంతమంది అమ్మాయిలు చాలా పాపంలో ఉంటారు ఈ దురాత్మల దాడితో అన్నమాట. వాళ్ళ మీద ఒకలాంటి అభిషేకం ఉంటుంది, వాళ్ళు దేన్నైనా ఇన్స్పైర్ చేయగలుగుతారు. ఇప్పుడు మోషే ఉన్నాడు. మోషే ఇజ్రాయెల్ దేశాన్ని మొత్తం చెర నుంచి బయటకు తెచ్చిన వ్యక్తి.
ఆయన అంత స్ట్రాంగెస్ట్ పర్సన్ అవ్వటానికి వాళ్ళ అమ్మగారు అతన్ని దేవునిలో పెంచింది, ప్రార్థన నేర్పించింది, అతని కోసం ప్రేయర్ చేసింది. ఈవెన్ దో సమూయేలు లాంటి వ్యక్తి బైబిల్ మొత్తం లేడా ఉండడు. ఆయన చివరి న్యాయాధిపతి, ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక యాజకుడు, 2 రాజులను అభిషేకించిన వ్యక్తి. ఆయన అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అవ్వటానికి వాళ్ళ అమ్మగారు ప్రార్థన, వాళ్ళ అమ్మగారు నేర్పించిన సూక్తులు చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈవెన్ దో బాప్టిజం ఇచ్చే యోహాను, ఆయన గొప్ప దైవజనుడు అవ్వటానికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా కారణం. వాళ్ళ అమ్మగారితో ఎక్కువ ఎఫెక్ట్. కాబట్టి లేడీస్ మీద ఇలాంటి అభిషేకం ఉంటుంది, కాబట్టి లేడీస్ మీదనే ఎక్కువ దాడి. మనకు సినిమాల్లో కూడా చూపిస్తే అమ్మాయివే దయ్యం లెక్క చూపిస్తారు. వెంట్రుకలు పెద్దగా విరబూసుకున్నట్టు, గజ్జల సప్పుడు, తెల్ల చీర. కానీ యాక్చువల్గా దయ్యం అసలు అట్లా ఉండదు. ఆ సినిమాలో మనం భయపడాలని వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు, కానీ దయ్యాలు చాలా అందంగా ఉంటాయి. దాని అందాన్ని వర్ణించలేం మనం. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి స్త్రీలు అంటే ఒక ఎమోషన్ అన్నమాట. కాబట్టి సైతాన్ బాగా దాడి చేస్తాడు, వాళ్ళకే వ్యతిరేకత వస్తుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే వాళ్ళు కానీ దేవుని ఒక వాక్యం చేత, దేవుని ఒక ఆత్మ చేత నింపబడి వాళ్ళంతటా వాళ్ళు కట్టుకుంటే అసలు వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కాదు. ఇది జరగద్దు అని చెప్పి స్టార్టింగ్లో స్త్రీలకు చదువు చెప్పేటోళ్ళు కాదు. మీరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అది అంతవరకే ఉంచేటోళ్ళు. చదివితే ఇంకెక్కువ వాళ్ళకి హక్కులు పెరుగుతాయి. కానీ చదవటం వల్ల వాళ్ళు కొన్ని నేర్చుకున్నారు. ఇట్లా జరిగింది. రైట్ సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. వాక్యంలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే మనం ప్రేయర్ క్లోజ్ చేసుకుందాం. బ్రదర్, మీరు దయ్యాలు చాలా అందంగా ఉంటారని చెప్పారు. మరి ఎలా బ్రదర్, మీరు ఎప్పుడైనా చూసారా బ్రదర్? ప్లీజ్ డౌట్ క్లియర్ చేయండి. థ్యాంక్ యూ. చూసినాక చాలా దగ్గర నాకు కనబడుతూ ఉంటాయి, కళ్ళల్లో కూడా కనబడుతూ ఉంటాయి. మామూలుగా కూడా కొంతమంది ఫేస్లో చూసినప్పుడు అవి తెలుస్తూ ఉంటాయి. అట్లా నేను కాకుండా కొంతమంది చూసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఎందుకంటే బైబిల్లో కూడా ఏముంటుందంటే, ఓ లూసిఫర్ హౌ బ్యూటిఫుల్ యు ఆర్, ఓ లూసిఫర్ నువ్వు ఎంత అందగాడివి అని చెప్తాడనమాట బైబిల్లో. యెషయా గ్రంథంలో ఉంటుంది. అది చదివినప్పుడు లూసిఫర్ అంత అందంగా ఉంటాడా అని అనిపిస్తుంది. మనకు లూసిఫర్ అంటే పెద్ద కొమ్ములు వేసుకొని నల్ల డ్రెస్ వేసుకొని ఉంటాడేమో, అట్లా ఉంటాడు, చాలా అందంగా ఉంటాడు. లూసిఫర్ దేవదూతలు కదా వాళ్ళంతా, దయ్యాలు అనేటోళ్ళు అంతా కూడా దేవదూతలే, పడిపోయిన దేవదూతలు. వాళ్ళలో 4 రకాలు ఉంటారు. 4 రకాల్లో 3 రకాలు వేరే ఉంటారు, 4వ రకం ఉంటారు, వాళ్ళు చాలా తెలివి ఉంటారు అన్నమాట వాటికి. రైట్ అక్క, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. లూసిఫర్ అనే వ్యక్తి న్యూట్రల్ అన్న. దేవదూతలు అనే వాళ్ళంతా న్యూట్రల్, వాళ్ళు పురుషులు కాదు, స్త్రీలు కాదు. తర్వాత దేవదూతలు అనే వాళ్ళు కావచ్చు, దయ్యాలు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని పుట్టియలేరు. అంటే ప్రొడ్యూస్ చేసేది వాళ్ళ దగ్గర లేదు. దేవుడు కొన్ని కోట్ల దేవదూతలు చేసారు అంతే. వాళ్ళు పుట్టడం అనేది ఉండదు, చచ్చిపోవటం అనేది కూడా ఉండదు. న్యూట్రల్ జెండర్ అన్నమాట. స్త్రీ పురుష లింగం అనేది ఇది దేవుడు ఓన్లీ మనిషికే ఇచ్చిండు. పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెంచాలి, సమాజాన్ని పెంచాలి అని చెప్పి దేవుడు స్త్రీలింగం పురుషలింగం ఇది జంతువులకు ఇచ్చిండు, మనుషులకు ఇచ్చిండు. అందుకే జంతువుల్లో ఏవైతే పార్ట్స్ ఉంటాయో మనుషుల్లో కూడా అవే పార్ట్స్ ఉంటాయి. లూసిఫర్ అనేటోడు స్త్రీ కాదు, పురుషుడు కాదు. కానీ మనం బైబిల్లో మనం చూస్తే దేవుడు కావచ్చు, పరిశుద్ధాత్ముడు కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఇది పురుషలింగంతోనే చెప్పబడ్డది. పరిశుద్ధాత్మ వచ్చిందని ఉండదు, పరిశుద్ధాత్ముడు వచ్చిండు అని ఉంటుంది. పరిశుద్ధాత్ముడు వారిని ప్రేరేపించగా అని ఉంటుంది.
గాబ్రియల్ దూత వచ్చాడు, మాట్లాడాడు అనే మాటలు కనబడుతుంది. కాబట్టి ఆ పురుషలింగంతో చెప్పబడ్డది. అందుకే మనం సాతాను పురుషలింగంతో మనం తీసుకుంటాము. కానీ వారి లోపల ఈ పురుషలింగము, స్త్రీలింగం అనే తత్వం అనేది లేదు. అది న్యూట్రల్ జెండర్ అన్నమాట. ఓకే అన్న, మంచి డౌట్ అడుగు. ఇంకేమైనా డౌట్ ఉందా? చెప్పేటప్పుడు మీరు దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు, దాన్ని ఆటంకపరచడానికి సాతాను తలములు తీసుకొస్తాడని చెప్పారు కదన్నా. అయితే ఆ దేవుడి ప్రణాళిక మనం ఎలా తెలుసుకోవాలి, మనకి ఎప్పుడు అర్థమవుతుందన్నా? మంచి ప్రశ్న వేశారు. అదే సిస్టర్, ఇప్పుడు చాలా లోకంలో డేటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. డేటింగ్ అంటే ఏంటంటే అబ్బాయి అమ్మాయి ఫస్ట్ పెళ్లి చేసుకోరు. మనం కొన్ని రోజులు మామూలుగా ఉందాము, ఫ్రెండ్స్ లెక్క ఉందాము, నీ ఇష్టాలు నాకు తెలిస్తే, నా ఇష్టాలు నీకు తెలిస్తే, అప్పుడు నచ్చితే మనం పెళ్లి చేసుకుందాం అంటారు. దాన్ని డేటింగ్ అంటారు. ఎక్కువ ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతుంటుంది. నచ్చకపోతే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. ఈ డేటింగ్ అనే కాన్సెప్ట్ ఎందుకు అని అంటే, ఒకరి పట్ల ఒకరు దగ్గర ఉన్నప్పుడు ఫీలింగ్స్ అనేటివి, ఇష్టాలు తెలుస్తాయి. పెళ్ళి అయితే అవుతుంది, లేకపోతే లేదు. చేసుకొని విడాకులు అవే బదులు ముందే మనం అవ్వచ్చు కదా అని చెప్పి. అట్లనే దేవుని యొక్క ఇంటెన్షన్స్, దేవుని యొక్క కోరికలు, దేవుని యొక్క ప్రణాళిక నా మీద ఉన్నది అనేది మనం ఎట్లా తెలుసుకుంటామంటే, వాక్యం చదవటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల. వాక్యం చదవకుండా దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక మనకు స్పష్టంగా మనం తెలుసుకోలేము. నేను అదే చెప్పేది, ఎవడో ప్రవక్త చెప్పేది కాదు, నీకు నీకే తెలుస్తుంది. నేను ఎప్పుడైతే బెరాకాకి అక్కడ వెళ్ళానో చెన్నైకి, అప్పుడు బైబుల్ హెస్కియా గ్రంథం నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ హెస్కియా భక్తునితో దేవుడు మాట్లాడతాడు. ఇజ్రాయెల్ ప్రజల గురించి నువ్వు ప్రవచనం చెప్పు, ఇజ్రాయెల్ ప్రజలతో నువ్వు ఇట్లా ఉండవు, ఇజ్రాయెల్ ప్రజలను నువ్వు కాపాడాలి అని చెప్పి. అప్పుడు ఆ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది, అక్కడ హిజ్కియాకి ఇజ్రాయెల్ దేశం ఇచ్చిండు, నాకు ఇండియా దేశం ఇచ్చిండు. ఓహో, నేను ఇండియా మొత్తం సేవ చేయాలన్నా అనేది నాకు అర్థమైంది. నా పుస్తకంలో నేను రాసుకున్నా. తర్వాత మొన్న వరంగల్లో మీటింగ్ అవుతున్నప్పుడు కేరళ నుంచి ఒక దైవజనుడు వచ్చి ఆయన నా పేరు పెట్టి పిలిచిండు, శాంసన్ డిసోజా అని చెప్పి. అప్పుడు నేను ఇద్దరం వెళ్ళినాం, మేము ఇద్దరు శాంసన్లు ఉండే. డిసోజా అని చెప్తే, డిసోజా ఎవరంటే మా ఇంటి పేరు అని చెప్పిన నేను. హైదరాబాద్ అంటే అవును అని చెప్పిన. భారతదేశంలో ఉజ్జీవపరచడానికి దేవుడు నేను ఎన్నుకున్నాడని చెప్పాను. దానికి ముందే దేవుడు నాకు వాక్య ధ్యానం చేసేటప్పుడు తెలియపరచండి. అందుకే వాక్యం మనం చదువుతున్నప్పుడు అందులో ప్రవచనం వస్తుంది, దర్శనం వస్తుంది, మనం ఏం చేయాలో వస్తుంది, మన లోపల ఉన్న తప్పులు వస్తాయి. వాక్యం చదవంగానే మనం ఏం పరిశుద్ధం అవ్వము. వాక్యం చదవగానే మనకు అంత అర్థం కాదు. అది కంటిన్యూస్ ప్రాసెస్. చదువు కొంతమందికి 5 సంవత్సరాల తర్వాత అర్థం అవ్వచ్చు, 10 సంవత్సరాల తర్వాత అర్థం అవ్వచ్చు. అట్లా కాబట్టి వాక్యాన్ని చదవటం, దేవునితో సహవాసం చేస్తే ఎవడో చెప్పటం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక రియల్ ప్రవచనం అనేది ఎట్లుంటుందంటే, ఒక వ్యక్తి ఏదైనా ప్రవచనం చెప్పినప్పుడు ఆల్రెడీ అది దేవుడు నీకు ముందు చెప్పేసి ఉంటాడు. ఆ ప్రవక్త కూడా నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడు. అదే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆయన వచ్చి మన గురించి చెప్పిండు, అది ఆల్రెడీ దేవుడు ముందే చెప్పుంటాడు. ఒకరోజు ప్రేయర్ చేస్తూ ఉంటే దేవుడు నాకు కొన్ని విషయాలు చెప్పిండు. నువ్వు ఇర్మియా లాంటి, నేను ఇర్మియాని వాడుకున్నట్టు నేను వాడుకుంటా. ఇర్మియా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను ఏర్పరచుకున్నాను. ఇర్మియాతో దేవుడు చెప్తాడు. అది దేవుడు నాతో డైరెక్ట్ మాట్లాడాడు. ఒక ప్రవక్త దగ్గర పోతుంటే ఆయన నీ ఇర్మియా కాలింగ్ అని చెప్పిండు. ఇర్మియా జీవితంలో ఏది జరుగుతుందో అదే నీ జీవితంలో జరుగుతుందని చెప్పి. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళిన, మీకు ఒక విషయం చెప్పాలా బ్రదర్ అని చెప్పి, అపోస్తుల పౌలుని దేవుడు ఎట్లా వాడుకున్నాడో అట్లా సేమ్ మిమ్మల్ని అట్లా వాడుకుంటాడు. ఆయన మీద ఉన్న అభిషేకం మీ మీద ఉందని చెప్పాను. నేను లైట్ తీసుకున్నా. అదే విషయం ఇంకో ప్రవక్త దగ్గర పోయినప్పుడు
మీది అపోస్టల్ కాలింగ్, మీ వెనకాల అపోస్టల్ పాల్ అని రాయబడి ఉన్నది. మీకంటే ఒక 15 మంది ఉంటారు, వాళ్ళు మీ కొరకు సేవలో చాలా సపోర్ట్ చేస్తారు అని అప్పుడే చెప్పిండు ఒక 4-5 సంవత్సరాల క్రితం. ఇంకొక పాస్టర్ ఆంటీకి ప్రేయర్ చేయని చెప్తే ఆమె ప్రేయర్ చేస్తే, పౌలుకు తోడే ఉన్నట్టు నేను నీకు తోడే ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు అన్నది. ఇట్లా కన్ఫర్మేషన్లు వస్తాయి. దానికి ముందు దేవుడు మనకు వాక్యం ద్వారా వెళ్తాడు. అందుకే మనం వాక్యాన్ని బాగా పట్టుకోవాలి. ఎక్కడ కూడా మోసపో. నువ్వు వాక్యంలో లేవు, ఆ దర్శనము, ఆ ప్రవక్త, ఆ ప్రవచన కథ ఎగిరిపోతుంది అక్కడ, పొంతు కుదరదన్నమాట. కాబట్టి ఎవరు ప్రవచనం చెప్పినా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. వాక్యపరం ఉందా లేదా చూసుకోవాలి. దేవుడు కొన్ని చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను కొన్ని పిలుపుల గురించి చెప్తుంటాను. మీది ఈ పిలుపు ఉంది, నేను ఇది చెప్తాను. నేను చెప్పినా చెప్పకపోయినా నీకు ఏం పిలుపు ఉందో ఆల్రెడీ నీ లోపల ఉంటుంది. కొంతమంది నీ పిలుపు అది కాదని అంటారు, కానీ నీ పిలుపు నీకు ఉంటుంది అన్నమాట. అది నువ్వు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, అందుకే దాన్ని బాగా చదువుతుంటారు. బైబిల్ పాత నిబంధన, కొత్త నిబంధన ఇవి చదువుతుంటేనే తెలుస్తుంది. ఓకే సిస్టర్, మంచి డౌట్ అది. ఇంకెవరికి ఏదైనా డౌట్ వస్తే చెప్పండి.